గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో ప్లెజెంట్ షేడ్, రెడ్ పట్టు బోర్డర్తో వచ్చింది. అలాగే రెడ్ టెంపుల్ బోర్డర్ కలనేతగా వస్తుంది. పళ్ళునేమో మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ అండి, మల్టీ కలర్ థ్రెడ్స్తో. ఎడ్జ్లో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుట్టి వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి మెరూన్ కలర్ అండి, ఎగ్జాక్ట్గా మెరూన్ కలరు. ఇదిగోండి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. టెంపుల్ బోర్డర్ ఏమో గోల్డ్ జరీతో ఒక టెంపుల్, కలర్తో బ్లూ కలర్ థ్రెడ్ వీవ్తో ఒక 2 టెంపుల్స్ అలా వస్తాయి. అట్లాగే గోల్డ్ అండ్ బ్లూ మిక్స్ అయిన ఒక 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇదే విధంగా వస్తుందండి. అలాగే శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వైలెట్, బ్లాక్, అలాగే మెజంతా పింక్ కలనేతలో అండి ఈ శారీ వచ్చేసి. మీరు చూస్తున్నది పళ్ళునేమో ప్యానెల్స్ లాగా వైలెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అక్కడ బ్లౌజ్ చూపించు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ చూపించు. వైలెట్ కలర్ బ్లౌజ్ అండి. అలాగే షోల్డర్ పళ్ళు లాగా ఇక్కడ అంతా వైలెట్ కలర్ వస్తుంది. లోపలికి వచ్చేటప్పటికి శారీ స్టార్టింగ్ నుంచి కొంత పార్ట్ వరకు ఈ కలర్ వస్తుందండి. 2 కలర్స్లో అనమాట. శారీ మనం కట్టుకున్నప్పుడు ఒక హాఫ్ వరకు అంటే కుచ్చెళ్ళ నుంచి అలా ఈ కలర్ కనిపిస్తుంది. కుచ్చెళ్ళ తర్వాత నుంచి పళ్ళు వరకు ఈ కలర్ కనిపిస్తుంది. లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఈ ప్రింట్ మనం ఫస్ట్ టైం వేయించాము. డిజైన్ అయితే నాకు భలే నచ్చింది. పీకాక్స్ అంటే బోర్డర్ స్టైల్లో, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వేయించామండి. శారీకి ఏమో బిస్కెట్ కలరు ప్లెయిన్ పట్టు బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ కలనేతలో వచ్చింది. బోత్ సైడ్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇదిగోండి పైనంతా ఈ విధంగా ప్రింట్ బుటాల్ టైప్లో వచ్చిందనమాట. పై బోర్డర్ కూడా సేమ్ కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మెరూన్ అండ్ గ్రీన్ కలనేతకి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు అంతా కూడా లైన్స్ వచ్చాయి, ఎల్లో కలర్ లైన్స్. ఇదిగోండి మెరూన్ కూడా ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. కొంచెం టొమాటో కలర్ ఆ షేడ్ లాగా ఉండి గ్రీన్తో కలనేత వచ్చింది. అదే కలర్ ఎల్లోతో కలనేత వచ్చేమో బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా మెరూన్ అండ్ గ్రీన్ కలనేతలో ప్లెయిన్ వస్తుంది. అట్లాగే చామంతి ఎల్లో బోర్డర్ కాటన్ బోర్డర్ వస్తుందండి. ఒక 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆ పైన వచ్చేసి ఇలా టెంపుల్ బోర్డరు కలనేతలో వస్తుంది. ఈ బోర్డర్సే పైన కూడా కంటిన్యూ అవుతాయండి. మంచి ఎల్లో కలర్ అండి, చాలా తేట రంగు, ప్లెజెంట్గా ఉండే షేడ్ అనమాట. వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో వచ్చింది. బోర్డర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కదా, చక్కగా లైట్ కలర్ కూడా కాదు, ఎల్లో అనేది మీడియం షేడు. అలాగే డార్క్ కలర్ బోర్డర్తో చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా ఇదే ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బోర్డర్ అయితే విదర్భ వీవింగ్ బోర్డర్ నేవీ బ్లూ కలర్లో బోత్ సైడ్స్ వస్తుందండి. పళ్ళులో డార్క్ వైలెట్ కలరు. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా చిన్న ఫ్లోరల్ ప్రింట్తో శారీ కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి విదర్భ వీవింగ్ బోర్డర్ చక్కగా శారీలో వచ్చినట్టే వస్తుంది. చాలామంది కట్టుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారండి. నేను కూడా ఇందులో బ్లాక్ తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ కాబట్టి. నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయండి. సీ గ్రీన్ కలర్ అండి. పళ్ళు అంతా కూడా ఇలా ఫుల్ లెంగ్త్లో మోటివ్స్ అనేవి ఉంటాయి. అట్లాగే పళ్ళు ఎడ్జ్లో ఈ బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయండి. ఇదిగోండి సెమీ రా సిల్క్ బ్లౌజు శారీ కలర్లోనే వస్తుంది. పళ్ళులోను అండ్ ఫ్రంట్ కనిపించేంత మేర కూడా ఈ బుటాలు అనేవి ఫుల్ లెంగ్త్లో వస్తాయి. తర్వాత ఇక్కడ కుచ్చిళ్ళలో వచ్చేసి హాఫ్ లెంగ్త్ వరకు ఉంటాయండి. పళ్ళులో ఫ్రంట్ వరకు అంటే మనం తీసే పళ్ళు లెంగ్త్ని బట్టి ముందు వరకు వస్తాయా, ఓన్లీ వెనకున్న పళ్ళులోనే ఫుల్ లెంగ్త్లో ఉంటాయా అనేది ఆధారపడి ఉంటుంది. క్రీమ్ కలర్ ఫ్రెండ్స్, క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది. ఎంత బాగుందో అసలు. బోర్డర్లో వచ్చేసి పీచ్ కలర్ పైన క్రీమ్ కలర్ పోల్కా డాట్స్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. బ్లౌజ్ చూపించినామా, ఇదిగోండి క్రీమ్ కలర్ బ్లౌజు, అక్కడక్కడ డాలర్ బుటీ వచ్చింది. అలాగే బోర్డర్లో కూడా శారీలో వచ్చిన బోర్డరే వచ్చింది. సూపర్ ఉంటుంది ఇది ఈ శారీ అయితే అసలు.
ఈ శారీ కూడా వుడ్ టెక్స్చర్ లాగా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటుందండి. దానిపైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ జామెట్రికల్ ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళులో వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ముందు చెప్పినట్టుగా ఫస్ట్ శారీ అనుకుంటా ఇదే డిజైన్ చూపించాను, అదే విధంగా ఈ శారీ కూడా వస్తుంది. మంచి గ్రీన్ కలర్ అండి, తేట రంగు, చాలా చాలా బాగుంది. దీనిపైన వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని వీవింగ్ పీకాక్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ అసలు కలరే చాలా అందంగా ఉందండి. ఈ టాప్ కలరే షేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పింక్ అండి, లైట్ పింక్ కలర్కి వైట్ కల్నేతలో ఈ శారీ వస్తుంది. ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఇట్లా మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి, మధ్యలో అంతా చెక్స్ వస్తుంది. ఇదిగోండి మల్టీ కలర్లో బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఇదే విధంగా చెక్స్ వస్తాయండి. స్టార్టింగ్లో ఇంచుమించుగా ఒక 1/2 మీటర్ మాత్రం హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, మిగిలిందంతా పళ్ళు వరకు ఇదే డిస్టెన్స్లో చెక్స్ ఉంటాయండి. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఒక 1 ఇంచ్ ఉంటుంది, మల్టీ కలర్ లైన్స్. సేమ్ బోర్డరు పైన కూడా కంటిన్యూ అవుతుంది. మల్ కాటన్ 120 కౌంట్ శారీస్ అండి ఇవి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదు. శారీ మాత్రం ఇంచుమించుగా 6 మీటర్ల వరకు విడ్త్, అట్లాగే ఈ లెంగ్త్ హైట్ వచ్చేసి 50 ఇంచెస్ వరకు ఉందండి. మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా ఈ శారీస్ పర్ఫెక్ట్గా మీకు సరిపోతాయి. నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. లైట్ గ్రే కలర్ అండి, గ్రే అండ్ క్రీమ్ కలనేత రావటం వల్ల చాలా లైట్ గ్రే కలర్గా కనిపిస్తుంది. పళ్ళులో వచ్చేసి ఇలా కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా జామ్దాని వీవింగ్ వచ్చిందండి. ఈ శారీస్లో మీరు చూసే డిజైన్ మొత్తం అంతా కూడా జామ్దాని వీవింగే. ఎడ్జ్లో ఇలా లైన్స్ ఉంటాయండి, అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఈ బుటాలు అనేవి వస్తాయి. చాలా బాగుంది, కలర్ కాంబినేషనే అద్భుతంగా ఉంది. శారీ అంతా కూడా బ్లాక్ కలర్లో ఇట్లా జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి, లోపలికి వెళ్ళిన కొద్ది దూరంగా వస్తాయండి. అట్లాగే స్కిన్ కలర్లో ఒక 1 ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుంది. లైట్ స్కై బ్లూ కలర్కి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి, చాలా చాలా అందంగా ఉంది కాంబినేషన్. ఇదిగోండి పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుంది, కింద వచ్చేసి షేడెడ్ లాగా ఇచ్చారు రాయల్ బ్లూ కలర్. దానిలో వచ్చేసి మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. శారీకి 2 వైపులా ఇలా చిన్న బోర్డరు సిల్వర్ జరీతో వస్తుంది. కింది వైపు రాయల్ బ్లూ కలర్ పైన వచ్చింది కదండి, అలాగే పైన కూడా బ్లూ కలర్ పైన సిల్వర్ జరీతో ఇచ్చారు. నిజాం బోర్డర్ అంటారండి ఈ బోర్డర్ని, చాలా క్యూట్గా ఉంది. ఇదిగోండి పళ్ళులో సిల్వర్ జరీతో పాటుగా సేమ్ బోర్డర్లో వచ్చినట్టే ప్రింట్ వచ్చిందండి. అలాగే బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ కలర్లో ఉండి పైన అంతా ఇట్లా 3 పెటల్ ఫ్లవర్స్ వచ్చాయి. డిజిటల్ ప్రింట్ వచ్చిందనమాట. చాలా బాగుంది ప్రింట్. ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మంచి బేబీ పింక్ కలర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైట్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి. శారీ అంతా కూడా పైనుంచి ఒక 3/4 వరకు ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చిందండి. మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్. శారీ స్టార్టింగ్ కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ఇలా స్మాల్ బోర్డర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ పైన సిల్వర్ జరీతో నిజాం బోర్డర్ వస్తుంది. సూపర్గా ఉంది అసలు. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా నచ్చేసింది. ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇదిగోండి కొంచెం అత్తయ్యమ్మా అట్లా. ఇదిగోండి పళ్ళులో కూడా ఈ వైట్ ఫ్లవర్స్, బిగ్ ఫ్లవర్స్ ఒక 3 ఇచ్చారు. అలాగే పళ్ళు అంతా సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్, బాందిని స్టైల్ లాగా అనిపిస్తుంది కొంచెం, ఆ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్. బ్లౌజ్ అంతా కూడా వస్తుంది. టోటల్ శారీ లుక్ అనేది ఇలా ఉంటుందండి. పింక్ కలర్ అండి, మంచి షేడు. శారీ అంతా కూడా ఈ సిల్వర్ ఫాయిల్ మిర్రర్స్ అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగాను ఫుల్ లెంగ్త్లోనూ ఉంటాయి. అట్లాగే కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి 1/2 లెంగ్త్ వరకు ఉంటాయండి. అలాగే ఈ టిష్యూ బోర్డరు ఎంబ్రాయిడరీతో వస్తుంది, స్కాలప్తో కూడా వస్తుంది. కాటన్ కోటా శారీకి ఇట్లా అటాచ్ చేశారండి ఈ బోర్డర్స్ అన్నీ కూడా.
కింది వైపు వచ్చేసి కట్టు చెంగు వరకు ఉంటుంది, పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఉంటుంది, పైనేమో కనిపించేంత మేర ఉంటుంది. బ్లౌజు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్ మిర్రర్స్ వస్తాయండి. నేను ముందు చెప్పినట్టుగా మీరు గోల్డ్ టిష్యూ బ్లౌజ్ వేసుకోవడానికి ట్రై చేయండి, చీర ఇంకా అందంగా ఉంటుంది. క్రీమ్ రెడ్ బ్లాక్ ఈ కాంబినేషన్లో పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద పీకాక్స్ 2 వచ్చాయండి, చాలా చాలా బాగున్నాయి. అట్లాగే ఈ పీకాక్ డిజైన్కి అన్ని వైపులా కూడా క్రీపర్ లాగా బోర్డర్ ఇచ్చారు, ఒక బాక్స్ టైప్లో. చాలా చక్కగా ఒక ఫ్రేమ్ కట్టినట్టుగా అందంగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సూపర్ బ్యూటిఫుల్ ఉంది. శారీ అంతా కూడా ఏనుగు అంబారీతో అలాగే హ్యూమన్ ఫిగర్స్తో ఇట్లా ఉంటుందండి. స్టోరీ థీమ్ చాలా బాగుంది. అసలు కళ్ళ ముందున్న నాకే ఏ చీర తీసుకోవాలో అర్థం కావట్లేదు, చాలా బాగున్నాయి. అందుకని మీరందరూ తీసుకున్న తర్వాత లాస్ట్కి ఏది మిగిలితే అది నేను తీసుకుంటాను. ఇదిగోండి డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంది, సూపర్ బ్యూటిఫుల్. చీర అంతా ఇదే విధంగా వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి పీకాక్స్, ఎలిఫెంట్స్ చాలా అందంగా ఉన్నాయి. ఓన్లీ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే పళ్ళు వచ్చింది. అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ పైన బ్లాక్ డిజైన్తోనే బ్లౌజ్ కూడా వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా స్టోరీ థీమ్ అన్నమాట, సూపర్ బ్యూటిఫుల్ ఉంది. బోర్డర్లో పీకాక్స్, అట్లాగే మధ్యలో అంతానేమో ఎలిఫెంట్స్ అండ్ హ్యూమన్ ఫిగర్స్, ఆ పైన కూడా అలాగే పళ్ళకి ఇట్లా డిజైన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి పైన కౌస్ అండి, చెట్ల కింద ఆవులు ఉన్నట్టుగా అలా ఇచ్చారు డిజైను. కింద పీకాక్స్ బోర్డర్ వచ్చింది కదా, మళ్ళీ పైన వైపు కూడా అదే పీకాక్స్ బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ప్యారెట్ గ్రీన్లో మీడియం షేడ్ అండి, చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా ప్యారెట్ గ్రీన్కి కొంచెం లైట్ అంతే, చాలా బాగుంది షేడు. నేను ఈ దగ్గర రంగులు ఎందుకు తెచ్చానంటే నాకు ఇవే నచ్చాయండి. నాకు ఏవైతే బాగా నచ్చుతాయో అవి మాత్రమే పర్చేస్ చేస్తా కదా, నాకు నచ్చిన కలర్స్ ఇవే, అందుకని దగ్గరగా ఉన్న తెచ్చేసాను. పళ్ళు వచ్చేసి చూడండి, ఇది ఏం ఫ్లవర్ అంటారో కానీ ఎంత బాగుందో. యాజ్ యూజువల్గా సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి. ఇక పళ్ళు దగ్గర నుంచి కుచ్చుళ్ళు స్టార్ట్ అయ్యే వరకు ఇదిగోండి ఇక్కడ మంచి బాందిని డిజైను, చాలా చాలా బాగుంది. అసలు ఎంత అందంగా ఉన్నాయో, ప్రతి చీర కూడా సూపర్ బ్యూటిఫుల్ అంతే. 2 వైపులా కూడా చీరకి చక్కటి నిజాం బోర్డరు సిల్వర్ జరీతో వస్తుంది. ఇంకా ఈ చీర బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ పైన ఈ పళ్ళులో వచ్చిన ఫ్లవర్సే చక్కగా చిన్న సైజులో దగ్గరగా వచ్చాయి. ఇదిగోండి కుచ్చిళ్ళు ఎంత బాగున్నాయి చూడండి, డిజైన్ చాలా అందంగా ఉంది కదా. అది ఏం పువ్వులు అనేవి చెప్పలేము, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీలో బోర్డర్స్ మాత్రం కుచ్చిళ్ళలో కూడా కంటిన్యూ అవుతాయండి, పైన కింద కూడా ఈ నిజాం బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ పైన రెడ్, వైలెట్, బ్లూ ఈ కాంబినేషన్లో వచ్చిందండి. రెడ్ కలర్ పళ్ళులో పీకాక్, ఎలిఫెంట్స్ ఉన్నాయి, అలాగే టాజిల్స్ ఉన్నాయండి పళ్ళులో. ఇవన్నీ కూడానండి చాలా ప్రాసెస్ అయిన తర్వాత వచ్చిన చీరలు కదా, ఫినిషింగ్ మీకు అంత నీట్గా కనిపించదు. ప్రతి చీర కూడా మీరు తీసుకున్న వారు ఎవరైనా సరే ఫాల్ కుట్టిన తర్వాత ఐరన్ చేయించుకొని అప్పుడు కట్టుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఉందో. శారీలో ఎక్కువ లైట్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్లో రెడ్ కలర్ ఎక్కువ వచ్చింది, సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి శారీ అంతా కూడా పిచ్వాయ్ స్టైల్లో లోటస్ ఫ్లవర్స్తో వస్తుందండి. ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా రస్ట్ కలర్ పైన ఇలా గోల్డ్ జరీతో బోర్డర్ అనేది వస్తుంది. కొంతమంది అండి అంటే డాక్టర్స్, ప్రొఫెసర్స్ అట్లా ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చాలామంది మేము డైలీ ఇవే కడతామండి, బయటకు వెళ్ళాలి కాబట్టి కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయని ఇవే కట్టుకుంటాము, బడ్జెట్ రేంజ్లో చూపించండి అని అడుగుతున్నారు. ఎప్పుడు మనం బడ్జెట్ రేంజ్లోనే చూపిస్తున్నాం. ఇదైతే స్టార్టింగ్ రేంజ్ అనమాట, చాలా బాగుంది. ఇంగ్లీష్ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇట్లా 3 ప్యానెల్స్ లాగా వచ్చిందండి. అలాగే కోటాడోరియా మార్క్.
శారీ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వ్యూకి సిల్వర్ జరీ ఫ్లవర్స్ వచ్చాయి. శారీ అంతా ఇదే డిస్టెన్స్లో ఉంటాయి. అట్లాగే బోర్డర్స్ వచ్చేసి రెండు వైపులా కూడా ఇలా ఇంగ్లీష్ గ్రీన్లోనే లైట్ షేడ్తో ప్లెయిన్ బోర్డర్, దానిపైన 3 సిల్వర్ జరీ లైన్స్, ఎడ్జ్లో పింక్ కలరు, సేమ్ అదే విధంగా పైన కూడా వస్తుందండి. పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్లో కూడా థ్రెడ్ బుటా అండ్ సిల్వర్ జరీ బుటా వస్తాయి. అట్లాగే లైట్ పింక్ కలర్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది. దీనిపైన కూడా సిల్వర్ జరీ లైన్స్ అనేవి వచ్చాయి. పైన వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అలాగే గ్రే కలర్ బోర్డర్ అండి. గ్రే కలర్ బోర్డర్ పైన మిర్రర్ వర్క్, స్కాలప్ అండ్ అప్లిక్ వర్క్ కూడా వస్తుంది. అదేవిధంగా పళ్ళు కూడా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన ప్రింటే స్మాల్ సైజులో వస్తుంది బ్లౌజ్కి. అలాగే శారీకి వచ్చినట్టే బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి బోర్డర్ వచ్చి, ఆ బోర్డర్ అంటే గ్రే కలర్ బోర్డర్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, దాంతో పాటుగా మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధమైన ప్రింట్ వస్తుంది కంప్లీట్గా. అట్లాగే కింది వైపు పూర్తిగాను పైన కనిపించేంత మేర ఈ స్కాలప్ బోర్డర్ అనేది ఇచ్చారండి. బ్లూ కలర్ అండి. ఇండిగో బ్లూలో డార్క్ లేదంటే పీకాక్ బ్లూ అట్లా అనిపిస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీ టిష్యూ పళ్ళు, బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. ఇంకా శారీ అంతా కూడా ఈ సీక్వెన్స్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే బోర్డరు ఒక వేలడంత బోర్డర్ ఏమో సిల్వర్ జరీతో ఎడ్జ్లో ఉంటుంది. ఒక 1 ఇంచ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సిల్వర్ జరీ లైన్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి ప్యూర్ కాటన్ లినెన్, 120 కౌంట్, ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే లినెన్ శారీస్ లిటిల్ బిట్ వెయిట్ ఉంటాయి. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. మీకు వద్దనుకుంటే ఈ బ్లౌజ్ ఇలా ఉంచేసుకుంటే ఇంకా ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి. ఆబ్వియస్లీ అసలు లినెన్ చీరలు పెద్దగానే వస్తాయి. మనకు పెద్ద పళ్ళు, మంచిగా కుచ్చిళ్ళు, హైట్ ఉన్న వాళ్ళకి మంచిగా లెంత్ అన్నీ వస్తాయండి లినెన్ శారీస్లో. ఇది వైట్ అండి. వైట్ పైన లైట్ గ్రీన్ అండ్ గ్రే ప్రింట్ వచ్చింది. అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అండి. ఇది ఎలా చెప్పాలంటే కుప్పలు కుప్పలుగా పూలు పోసినట్టుగా అలా ప్రింట్ అనమాట. అవుట్లైన్ ప్లెయిన్ గ్రే కలర్ వచ్చిందండి. అట్లాగే లోపల కూడా ప్లెయిన్ గ్రే కలరే ఉంటుంది. ఇలా ఈ విధంగా కూడా చాలా బాగున్నాయండి. ఇట్లా చిన్న చిన్న పూల ప్రింట్, ఇది కూడా చాలా నచ్చింది నాకు. చూసారు కదా ఎలా ఉంది? మీకు కూడా నచ్చాయా? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. చాలామంది చాలా మంచి రెస్పాన్స్ చూపిస్తున్నారు కంఫర్టర్స్ పైన. నిజంగా ఈసారి నేను చాలా వెరైటీస్ తెచ్చాను కదా, కొంచెం సీజన్ లేట్ అయింది, ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ శారీస్ చాలా లైట్ వెయిట్గా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయండి. అయితే బ్లౌజ్ మాత్రం ఉండదు, ఓన్లీ శారీనే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బొట్టు కలరు, కుంకుమ కలరు, ఎల్లో కాంబినేషన్ అండి. ఇది పళ్ళు. పళ్ళులో వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వస్తాయి అంటే ఆల్టర్నేట్గా. అలాగే శారీ వచ్చేసి మీకు కింది వైపు మంచి ఎల్లో గడపచ్చ మీద ఈ రెడ్ కలరు బుటాలు, ఇవి వచ్చేసి శారీ వీవింగ్లోనే వస్తాయండి. ఒక 1 ఇంచ్ కలనేత బోర్డరు, రెడ్ అండ్ ఎల్లో కలనేత బోర్డర్ కింది వైపు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు రెడ్ అండ్ ఎల్లో కలనేత శారీ వస్తుంది. అర్థమైంది కదా? కింది వైపు హాఫ్లో ఓన్లీ ఎల్లో పైన రెడ్ ఫ్లవర్స్ బుటాలు, రెడ్ అండ్ ఎల్లో కలనేత చిన్న బోర్డరు. పైన వైపు వచ్చేసి శారీనే కలనేత ఉంటుందండి. హాఫ్ లెంగ్త్ వరకు ఓన్లీ ఎల్లో కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ హాఫ్ లెంగ్త్ కలనేత ఏదైతే ఉందో దానిపైన వచ్చేసి ఇలా గ్రీన్ థ్రెడ్ వీవింగ్ బుటీలు అనేవి ఉన్నాయి. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ అండి. బ్లౌజ్ ఉండదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ వీడియో వినకుండా వచ్చి బ్లౌజ్ చూపించలేదు అని అడుగుతున్నారు. ఒకసారి నేను చెప్పేది క్లియర్గా వినండి, ఓకేనండి? నెక్స్ట్ కలర్ చూద్దాం. శాండల్ కలర్కి దగ్గరగా ఉంటుందండి. ఒకలాంటి ఎల్లో షేడు, శాండల్ ఎల్లో అని చెప్పొచ్చు. అలాగే పళ్ళులో వచ్చేసి వైలెట్ కలర్ కలనేతతో లైన్స్, శారీ కలర్ లైన్స్ కూడా ఉంటాయండి. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి కలనేత ఈ కలర్ గ్రీన్తో వచ్చిందండి. గ్రీన్ అండ్ శాండల్ కలర్ కలనేతలో ఒక 1.5 ఇంచ్ బోర్డరు, అలాగే వైలెట్ అండ్ శాండల్ కలర్ కలనేతలో ఒక బోర్డరు. రెండు కూడా బోత్ సైడ్స్ సేమ్ ఉంటాయి.
అలాగే మెరూన్ రెడ్ కలర్లో థ్రెడ్ వీవింగ్ బూటీస్ వస్తాయండి. పళ్ళు దగ్గర ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ దూరంగాను ఉంటాయి. గ్రే కలర్ శారీకి గోల్డ్ జరీతో టిష్యూ వచ్చిందండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ లినెన్. పళ్ళులో వచ్చేసి పిచ్వాయ్ స్టైల్లో లోటస్ బడ్స్ అండ్ లోటస్ లీవ్స్ ఇచ్చారు. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయండి. గ్రే కలర్ శారీ. అట్లాగే శారీ అంతా కూడా బ్లౌజ్ చూపించేస్తా. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి జెరీ లైన్స్తో వస్తుంది. శారీ ఫ్యాబ్రిక్కే సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చి ఎక్స్ట్రా ఏంటంటే జెరీ లైన్స్ వస్తాయి. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. పైన కింద కూడా ఇట్లా లోటస్ బడ్స్ అనేవి వస్తాయి. శారీ అంతా ఈ గోల్డ్ జరీతో టిష్యూ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్స్ పైన కింద రెండు వైపులా కూడా వస్తాయి. ఇదిగోండి, వెడల్పు పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఎక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది. మీకు ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి, వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు.